ఇది కేవలము అధికారులు కూడా పక్షపాత ధోరణితోటి అవతల పార్టీకే మద్దతు ఇస్తున్నారేమో, వైసీపీ పార్టీకే మద్దతు ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఏమో వీళ్ళు ఏమన్నా సాయిప్రసాద్కి భయపడుతున్నారా, లేదు పార్థసారథి గారి ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని ఆలోచన చేస్తున్నారా? పార్థసారథి సార్ వచ్చినారు కాబట్టి ఎమ్మెల్యేగా పబ్లిక్ ట్యాప్ ని వెంటనే మరమ్మతులు చేయాలి. మున్సిపల్ కమిషనర్ వెంటనే ఇక్కడికి రావాలి. మున్సిపల్ కమిషనర్ వెంటనే ఇక్కడికి రావాలి. మున్సిపల్ కమిషనర్ వెంటనే ఇక్కడికి రావాలి. ఇక్కడ మన ఎన్జిఓస్ కాలనీ రిలయన్స్ ట్రెండ్స్ టర్నింగ్ దగ్గర పోస్టర్ వేసినారు కదా, ఇక్కడికి మన వాళ్ళు వచ్చినారు, ట్యాప్ ఇన్స్పెక్టర్ వాళ్ళు. ఏరియా ప్రజలు అడ్డుకున్నారు. ఎందుకు? కాదు 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 ప్రజలు అడ్డుకున్నారు. గడిచిన 30 సంవత్సరాలు కంటిన్యూనే ఇచ్చింది. అంటే ఇప్పుడు అయినా ఇస్తాను కదా, యువతలు ఇప్పుడు నీళ్లు లేవు ఈ నెల. మనము కెనాల్ వచ్చిన తర్వాత అసలు దాన్ని 7 నెలలు అయింది కదా కట్ చేసి రోడ్డుకు వచ్చి చాలా డిస్టర్బెన్స్ అవుతాయని మాట్లాడారు. కనెక్షన్ ఇవ్వాల్సిందే, మెయిన్ లైన్ కు కనెక్షన్ ఇవ్వాల్సిందే. ఏమైనా కంటిన్యూగా ఇస్తున్నారు కదా, గడిచిన కంటిన్యూగా 30 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు వచ్చిన తర్వాత కట్ చేస్తే ప్రజల దృష్టిలో మేము మైనస్ కావడానిక? మా ప్రభుత్వం కాదు మా ప్రభుత్వాన్ని తక్కువ చేయడానికి ఆలోచన చేస్తున్నారు అధికారులు ఏమన్నా? మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? కాదు, ఈడ ఇబ్బంది ఉందని ప్రజలు అడుగుతున్నారు, వాళ్ళ పక్షాన్ని మేము మాట్లాడుతున్నాము. మీరు ఎట్లా మాట్లాడితే ఎట్లా, ఇట్లా మాట్లాడితే ఎట్లా అంటే ఎట్లాగా? కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఎప్పుడు ఎట్లా జరుగుతుందో అట్లా చేయండి. ఈసారి ఏం కొత్త కాదు కదా, రెగ్యులర్గా మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు సమస్య ఉన్నప్పుడు ప్రజల దగ్గర ఉంటాం మేము. మీరు రండి ఒకసారి, రాలేరా? మళ్ళీ అవును మాట్లాడండి ఒకసారి, హైయర్ ఆఫీషియల్స్ తోటి ఎవరున్నారో మాట్లాడి నాకు అప్డేట్ ఇవ్వండి. లేదు ఇప్పుడు ఇవ్వాల్సిందే సార్, మెయిన్ లైన్కు కనెక్షన్ ఇవ్వాల్సిందే. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవ్వలేరంటే మనం కూడా ఏం చేయలేం. సర్లేండి, అట్లాగే అట్లా చేయండి. ఇప్పుడు అందరు ఎన్జిఓస్ కాలనీ దగ్గర రిలయన్స్ ట్రెండ్స్ టర్నింగ్ దగ్గర అనేక సంవత్సరాలుగా 25 నుంచి 30 సంవత్సరాలుగా ప్రతిరోజు నీరు ఈ ట్యాప్లో మనకు పబ్లిక్ ట్యాప్లో దొరికేది. కానీ గడిచిన కొన్ని రోజుల నుంచి పబ్లిక్ ట్యాప్లో నీళ్లు రావట్లేదు. ఏదో రిపేర్ వచ్చింది, అది చేయమని 2-3 సార్లు కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. అయినా స్పందన లేదు. నిన్న ప్రజలు ఎవరో ఎమ్మెల్యే గారు స్పందించండి అని చెప్పి ఒక పోస్టర్ వేసినారు. అక్కడ పోస్టర్ వేసినారు. ఆ విషయం మీద మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు స్పందించినారు, సంతోషమే. కానీ 30 సంవత్సరాల నుంచి ప్రతిరోజు నీళ్ళు వస్తాయి ఇక్కడ, కనీసం 2 రోజులకు ఒకసారైనా వస్తాయి. ఆ లైన్కి ఇవ్వకుండా ఇంకొక లైన్ సబ్ లైన్కి ఇస్తాము, వారానికి 2 సార్లు లేదా ఒకసారి వచ్చే లైన్కి నీళ్ళు ఇస్తాము అంటే వేలాది మంది ప్రజలు ప్రతిరోజు 30 సంవత్సరాలుగా ఇక్కడ తాగడానికి నీళ్లు తీసుకోవడానికి అలవాటు పడిన ప్రజలు. ఆ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని మేము అడుగుతా ఉన్నాం బీజేపీ తరఫున. మున్సిపల్ అధికారులకు ఫోన్ల ద్వారా అడిగితే మీరే ఇట్లా ధర్నా చేస్తే ఎట్లా, మీరే అట్లా చేస్తే ఎట్లా అని ఉల్టా మమ్మల్ని అడిగేటువంటి పరిస్థితి. మా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి సమాచారం పోయింది కనెక్షన్ ఇవ్వమని, వాళ్ళు కనెక్షన్ ఇయ్యరు. ఇది కేవలము అధికారులు కూడా పక్షపాత ధోరణితోటి అవతల పార్టీకే మద్దతు ఇస్తున్నారేమో, వైసీపీ పార్టీకే మద్దతు ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఏమో వీళ్ళు ఏమన్నా సాయిప్రసాద్కి భయపడుతున్నారా, లేదు పార్థసారథి గారి ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని ఆలోచన చేస్తున్నారా? పార్థసారథి సార్ వచ్చినారు కాబట్టి ఎమ్మెల్యేగా ఈడ కొలాయి పని చేయకుండా చేస్తే ఆయన గ్రాఫ్ పడిపోతుందేమన్నా ఆలోచన చేస్తున్నారా? అట్లా ఏమన్నా చేయాలనుకుంటే అధికారులు వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోండి, రాజీనామా చేసి పార్టీలోకి వెళ్ళిపోండి, రాజకీయంగా చూసుకుందాం. కానీ అధికారులకు చెబితే కూడా వినకపోతే ఎట్లాగా? ఏమన్నా అంటే ఆ షాపు వాళ్ళ దగ్గర పోవడము, ఈ షాపు వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, మాకు డబ్బులు ఇవ్వండి,
ఆడ స్పేర్ పార్ట్స్ కొనాలా, ఈ రకంగా డబ్బులు అడితే ఎట్లాగా పబ్లిక్ కొలాయిలకు? ఇంటికి కాదు కదా, ఒక ఇంటికి ఇండివిజువల్ కొలాయి అడగట్లా, పబ్లిక్ కొలాయి. వేలాది మంది వచ్చి ఇక్కడ నీళ్లు తాగడానికి అవసరమయ్యేటువంటి పబ్లిక్ కొలాయికి నీళ్ళు ఇవ్వండి అని అడిగితే కూడా ఇవ్వకపోతే ఎట్లాగా? ఇది కరెక్ట్ కాదనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాము. ఏమైనా జరగని ఇక్కడే కూర్చుంటాము, అది ఎంతవరకన్నా పోనీ చూద్దాం, అధికారులే రావాలా. ఆదూరు విజయకృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్.